ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 14, 15 తేదీల్లో సింహరాశి వారికి జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది ఇదే। తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు। అయితే ఈ యొక్క సింహరాశి వారికి జీవిత భాగస్వామి వల్ల శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। ఈ ఫిబ్రవరి 14, 15 తేదీల్లో ఏం జరగబోతోంది, అలాగే ఎటువంటి శుభ ఎటువంటి అశుభ ఫలితాలు ఈ 2 రోజుల్లో మీకు కనిపిస్తున్నాయి, అలాగే మీరు ఎటువంటి దేవతారాధన చేసుకోవటం ద్వారా శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి। మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశి అధిపతి సూర్యుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు, అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు, బంధాలకి, అనుబంధాలకి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు। వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి। ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో వీరిని ప్రేమించే వారు అధిక సంఖ్యలో ఉంటారు, అలాగే వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు। వీరి ఎదుగుదలను చూసి తట్టుకోలేని వ్యక్తులు వీరిపైన ఎప్పుడు ఏ ఆరోపణ చేయాలా అని కాచుకొని కూర్చుంటారు, అంటే ఎప్పుడు ఏదో ఒక సమస్య సృష్టించడానికి, నలుగురిలో వీరిని అవమానపరచడానికి వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు। ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ ఫిబ్రవరి 14, 15 తేదీల్లో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల మీ యొక్క జీవితంలో ఒక అచీవ్మెంట్ అనేది ఉండబోతుంది, అంటే ఒక విజయాన్ని మీరు అందిపుచ్చుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। ఆ విజయం పొందుకోవటానికి ముఖ్యంగా ప్రధానమైన కారణం మీ యొక్క లైఫ్ పార్ట్నర్, అంటే మీ యొక్క జీవిత భాగస్వామి। సింహరాశి వారు పురుషులవ్వనివ్వండి లేదా స్త్రీలవ్వనివ్వండి, మీ యొక్క లైఫ్ లో ఈ 2 తేదీల్లో ఒక విజయాన్ని అయితే సొంతం చేసుకుంటారు। ఆ విజయాన్ని మీరు పొందుకోవటంలో కీలకమైన పాత్ర పోషించింది మాత్రం మీ యొక్క జీవిత భాగస్వామి అనే చెప్పుకోవాలి। మీరు ఆ విజయం సాధించడానికి తన యొక్క ప్రోత్సాహం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది, అలాగే మీరు విజయం పొందుకోవటంలో తన యొక్క పాత్ర కూడా చాలా కీలకమని చెప్పుకోవాలి। ఈ విధంగా మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఒక విజయాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారు। ముఖ్యంగా కళలకు సంబంధించి, కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశం దక్కటం, అలాగే అవకాశాలను దక్కించుకున్న వారు కూడా దాంట్లో విజయం సాధించటం మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మూలంగానే జరగబోతుందని చెప్పుకోవాలి। మిగిలిన అంశాలు చూస్తే కనుక సింహరాశి వారు ఈ 2 తేదీల్లో చాలా కాలం క్రితం విడిపోయినటువంటి మీ యొక్క బంధువులను కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి, వారితో తిరిగి మీ యొక్క బంధాన్ని మీరు మొదలు పెట్టబోతున్నారు। అలాగే సింహరాశి వారు ఎవరైతే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు ఉన్నారో ఈ 2 తేదీల్లో మీరు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో మాట్లాడే ఒక మంచి అవకాశాన్ని అయితే పొందుకోబోతున్నారు। అలాగే సింహరాశి వ్యక్తులు చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ 2 తేదీల్లో ఒక చక్కటి అవకాశం అయితే వారి ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి। మీరు చక్కటి ప్యాకేజీతో మంచి ఉద్యోగాన్ని అయితే అందిపుచ్చుకుంటారు, కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా ఈ యొక్క సింహరాశి జాతకులు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి। ముఖ్యంగా గృహిణులు ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది। అయితే సింహరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి, హనుమంతుని ఆరాధించండి, సూర్యారాధన తప్పకుండా చేసుకోండి, ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి, శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।